తాతలు చేసిన పాపమా నేను లేక ఏ జన్మలో పలియేసంటి పిల్ల పొంతు నేను విసికి సంపితినాదా ఎక్కడున్నవా తండ్రి మూడు కన్నోడ ముక్కంటి ఈశ్వర మూసుకున్నవా నీ మూడు కళ్ళతోడు చూస్తున్నవి ఈ దీనుల కన్నీరు అందుకలడు ఇందులేడని సందేహం పోలదయ్యా ఎందెందు వెక్కినా నువ్వే గలవంటాడు పరాత్పర ఎందుకయ్యా ఇంత అగ్ని పరీక్ష మాకు పెడితివి ఏ జన్మ లోపల నేను వేసుకున్న ఈ పాపం ఈ జన్మకు నాకు కటించను అర్థగానే పడివి లోపల చూడు కన్న తల్లి తిరుగుతున్నది ఆకలంత లేరు దూపంత లేరు తిరుగుతుంటే చూడు కన్న తల్లికి రోగి ఎండలు రోయగబడుతుంటే ఉగాది ఎండలు ఉక్కుపడి రాలుతుంటే కింద కాళ్ళు వాలుతుంటే మీద మిన్ను ఉడుతుంటే పప్పుల పప్పులొచ్చి మారు పప్పులొచ్చి చిలపల రక్తాలు గారి తల్లి మీద పడిపోతున్నాయి భర్త ముఖం వస్తుంది సుశీలదేవి నాదా నేను సంతాన బలం అంటే నేను సంబరం అనుకున్నా గింత కట్ట ఉంటుందని నాదా నేను కళ్ళ కూడా అనుకోలేదు నాదా ఈ మారు బాధకు నేను తాళలేను నాదా ఈ సంతానం మనకు లేకున్నా పర్వాలేదు నాదా బండి ఎక్కకు మనకు వెళ్ళిపోదాము నాదా నాదా మనం చుంటలు ఎంతమంది లేరు ఒక్క కొడుకున్నోళ్ళు మన కడుపులో పుట్టిన కొడుకుని అల్లుడు అనుకుందాం మన కోడలు రమాదేవిని కడుపులో పుట్టిన బిడ్డలెక్క చూసుకుందాం నాదా ఇంటికోదంపా బండి మన పాను మొత్తుకుంటుంది రాజు చూస్తుండు సురేంద్ర మహారాజ్ ఇంటి కాడున్నప్పుడేమో బిడ్డ పొలం కావన్నాని రామచిలుక వచ్చి జామ పండులు వరుసుకొని తిన్నట్టు నా గుండెకాయ వరిసినావు ఇక్కడికి వచ్చినాక నా తర్వాత నేను ఇంటికోదాన్ని మొత్తుకుంటున్నావు దేవి నీ పారం వేయక ఈ అడవిలో పొలం మనకెందుకమ్మా పొలం పాదేవాని మళ్ళ భార్యను బండి ఊకుండా పెట్టుకుని వెనుక తిరుగుతున్నారు తిరిగే తల్లి ఆలోచించింది నేను రాంగ కోట్ల మంది నా బండి కట్ట తిరిగిన దండం పెట్టిరు ఎటు పోతున్నావు తల్లిని దండం పెట్టిరు కొడుకు తోడు అడవిలో పొలం కూరకుంటే నేను పోతున్నానన్న దొరుకుతానేమో తిరిగి వస్తానన్నా పొలం ఇట్ట దొరకపోతే అడవిలో పారం తీసుకుంటానన్నా ఇలా ఎండ పడుతుందా అని ఆకలి అవుతుందా అని నేను బండి కొట్టుకొని నేను ఇంటికి తిరిగిపోతే నా తల్లులాల పట్టం మీద ప్రజలంటారు వగదోడు పోతానన్న సుశీలదేవి మళ్ళా పై కాడొచ్చి పన్నది ఆమె పుణ్యాత్తురాలు ఇట్లా అయినట్టుంటే పుత్ర సంతానం తప్పకుండా దొరుకుతుండే సుశీలదేవి పాపాత్తురాలు కట్టి పొలం దొరకక ఇంటికి తిరిగి వచ్చిందని నా ఈయన చెప్తారు కావచ్చు పెట్ట పేరునాడు పెడతారు కావచ్చు నాదా అడవిల్లకి పుట్టినాడు అవతారం ఎత్తినాడు నాదా సత్యబంధం అంటే మొత్తం కానీ ఏ తల్లి ఆడ తల్లి నింద ప్రాప్తాలు అయ్యవదు అయినా సత్య పొలమన్ని బొక్కలు నాయి కావు అని ఉండి నేను భూమికి ఆకాశాన్ని తంత్రగట్ట చెయ్యిన బొక్కిన ఉత్తరపడక తప్పది ఎప్పటికీ ఈ కాయ శిరము కాదు ముప్పు తప్పించవని తరము కాదు సిత్తము సిరిదలెత్తి పాడవన్నాడు ఈ తనుమును తాంబురేయన్నాడు అల్ప బుద్ధివానికి అధికారం ఇచ్చే దొడ్డ రాజుల పలక దూరునాట తూర్పు తిరిగిన పరమడ తిరిగిన దక్షిణం తిరిగిన 3 కాండాల భగవంతుడు మెచ్చలేదు మనలను ఉత్తరం కాండం ఒక్కటి బాగున్నది రాదా ఇంత ఉత్తర దిశ గల పెడదాము ఉత్తర దిశలో నా పరము దొరుకుతనే తిరిగి ఇంటి గోదాం లేకపోతే ఉరి పెట్టుకొని సత్తామయ్యో బండి పట్టుకున్నారు మళ్ళీ భార్యను తోలుకొని రాజు సురేంద్ర మహారాజు ఉత్తరంతో పట్టుకొని పాయే బామాని భార్యను తోలుకొని ఆ రాజు చూడు
గంగలంటే త్రివేణి సంఘం వారుతున్నది. నాలాగి 3 గంగల మనం తానం చేస్తే పూర్వజన్మ పాపం పోతుంది అని గంగలకు వచ్చి తడిపెడి తానం చేసిర్రు. గంగ గడ్డలెక్కి చూస్తుంటే గంగ గడ్డల చుట్టూ గన్నేరు కనబడుతుంది. గన్నేరు వల్లే పాడుబడ్డ గుడి కనబడుతున్నది. దేవి ఎగదూడు పాడుబడే గుడి ఉన్నది. ఆ గుడిలో నువ్వు తపస్సు పట్టు. పాడుబడ్డ గుడిలో పానవన్నవు వారు దొరికితే బలమన్న దొరకాలి. ఈ గుడికి నేను గుడాలు వేసుకోండి. అన్ని దానాల కన్నా గొప్పది అన్నదానం నేను మొదలు పెడతా. గుడిలోన పూజలు కట్టున్నాడు ఆ చక్రవర్తి కన్నతల్లి సుశీలదేవి దేవి గుడి వేడి ఎరవస్తున్నదే నా తల్లాల కన్నతల్లి సుశీలదేవి ఎవలార గర్భగుడి వేడికి చూసార కలవైన గర్భగుడి లోపల కోతల పెంట ఉంది, కొండగల పెంట ఉన్నది, పిల్లి విసరిగడ్డి పిక్కరాదు వంటి ఉన్నది, నల్ల విసరిగడ్డి నడురాదు వంటి కనిపిస్తున్నది. కనతల్లి చూసేదేవి అనుకుంటున్నది. ఎన్ని రాజ్యాలు తిరగాలి, ఎన్ని దేశాలు తిరగాలి. ఈ పాడుబడ్డ గుడిని పాట తీసుకొచ్చి గర్భగుడి లోపల తలసవర్ధనా అని ఆ కౌసంతా ఎత్తిపోతున్నది, వీకెత్తున్నది. కనతల్లి కౌసంతా ఎత్తిపోయి కంకడి లింగం బొర్రబడిపోయి కనిపిస్తుంది. అది పెట్టినా లింగం కాదు, పుట్టినా లింగం ఆది లింగం వల్ల ఆడుతున్నది. చూసింది కన్నతల్లి చూడండి ఎవరు రంగరంగ వైభవంగా గుండె శుద్ధి పెట్టింది. లింగం బయటకు వచ్చింది, ఎప్పటోలా పట్టుకుని గర్భగుడి లోపల లింగం నిలబెట్టింది. కన్నతల్లి పాలాభిషేకం చెప్తుంది, పూలాభిషేకం చెప్తుంది, పత్రాభిషేకం చెప్తుంది, నెయ్యి అభిషేకం చెప్తుంది. పట్టుకొని ఐదెల్ల వాళ్ళకి పెట్టుకొని ఎక్కడ మాత్రం తండ్రి 6 గట్ల 3 గట్ల 370 గట్ల దేవాల దేవతల వంగలింగాల వాచార మంతులాల తండ్రి శంకర సిరిగేమ నీతార కారుణ్య దాపార వంకూర సంసార ఏ పాప గర్భాప సేవించి మా విద్యుటండము లేకుండా విసారంపు లేక నీ పేరు చెప్పక నీ వెళ్ళ నా మనసు పనులు పొంగలాడు పార్వదేవి మంబారి దేవరాని శివశక్తి కొల్లాపురి బలగంకర సమక సందన కమల పువ్వు భగవతి శ్రీ రాజరాజస్వరమ్మ వాడదానివి కాదా వాడదాన్ని కాదు వాడ పుట్టుకొట్టి అవతారవతి ఆడ జలముల బలవాడ వెళ్ళతోని అమ్మాయిని పిలిపించుకున్న అదృష్టమయ్యా వాడి సంతాన బలని లేకపోతే నీ గర్భగుడి లోపల ప్రాణాలు తీసుకుంటున్నా అని మబ్బతి పట్టుకొని వైద్యుల మాంత పట్టుకొని ఓంకార శబ్దాలు మొదలు పెట్టింది ఈ కనతల్లి సుశీల.
నా తండ్రి శంకరుడా ఆడుకుడు చూస్తున్నావు ఏం కనబడుతుంది ఆడుకో నీకు నా తాత దక్కకుండా ఎందుకున్నావు నువ్వు అవన్నీ తెలుస్తాయి దేవునికి అంటే దేవునికి అన్నుండయా దేవుడు అయిపోపడలేవు పోరం కొట్టి ఉండని అవ్వ పొన్న దొరికినట్టే దొరుకుతుంది ఖాయం అవుతుంది వంటలు చేస్తారు వంటలు చేసినాక పిల్లలంతా వెళ్ళిన బంద్ అవుతారు బాంచను లగ్గం కాకపోతే దేవతలకే నర బాధ ఎట్లున్న పోలడు ఎట్లా అయిండు మంది లగ్గాలు అయితే ఆ లగ్గం కాడిపోయి సార్ నీళ్ళకెళ్ళి చెప్పమంటావా చెప్పున్నది ఉన్నది ఎప్పుడు బాంచను పోరానికి ఎప్పుడు లగ్గం అవుతుందో అమ్ముతున్నావా ఏ మొక్కుతున్నావా చెప్పమంటావా మీరు ఇంట్లోకెళ్ళి వెళ్ళి ఎన్ని రోజులు పోతుందిరా జనవరిలో బయలుదేరే బాబా ఎల్లమ్మ కథలు పెద్దమ్మ కథలు చెప్పుకున్నా మళ్ళీ జనవరి వెళ్ళింది పిప్పుల వాటి పడ్డది ఎప్పుడు ఇంటి పక్కన వేరా మొన్న సంకురాత్రి పండుగ నాడు ఇంటికనే ఉన్నాం బాంచను ఇంకెన్ని రోజులు ఉన్నాయి సీరియల్ ఈ నెల అయిపోయేదాకా నా బాబడికి వారి మీరు కూడా జనవరి లోపల బయలుదేరంటే వారి వీడికి వాడాది పొద్దు అయిపోతుంది వారి ఏడాది 2 నెలలు అవుతుంది వారి మీరు ఎల్లమ్మ కథలు ఎప్పుడు పెద్దమ్మ కథలు ఎప్పుడు గంగమ్మ కథలు ఎప్పుడు నల్లమ్మ కథలు ఎప్పుడు వినాయకుడి కథలు ఎప్పుడు దుర్గబాయి కథలు ఎప్పుడు ఇటువంటి దివసాల కథలు చెప్పుకుంటా ఒక్కనాడన్నా ఇంటికి వదలారు వారి ఒక్కడన్న పళ్ళకు వదలారు వారు మీరు కథలు చెప్పుకుంటారు రాజ్యాలు చేసుకుని పెళ్ళాన్ని ఏం చేసుకుంటారు లాగే అంటే పచ్చేడ వాళ్ళ బాంచను వదరా అని నాటే గుత్తలు పట్టుకొని బీడి చేసుకోదురా మరి ఎట్లయితే బాంచను ఎట్లయితే లగ్గమైందంటే ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు లాగా వెనుకని కథలు బంధు పెట్టి దప్తల కింద పెట్టి వాళ్ళగా వెంటి పట్టు పెట్టినట్టు అయితే వారం తిరిగి ముందు లగ్గమవుతుంది వాడాది వరకల్లా 2 బిడ్డలు ఊడతారా ఓహో ఆడు ఇంటికాడు ఉండాలంటావు అవును ఆడు పొచ్చుకుండు కానీ దప్తాలకు గట్టి కొడతాడు అని లగ్గం కాకుండా పర్వాలేదు కానీ గుండె చంద్రం బాగుంది ఆయన అంబారు పొట్లం ఏంటట బాంచను నేను ఇంకో పొట్లం కొనిస్తా బావా నువ్వు బాధపడకున్నా ఆయన కోలు లవరు కొనిచ్చిందట 3 రోజులు అయినట పొట్లం కోసం కాబట్టి ఆ పొట్లం వేడవేల అంబారు పొట్లం పోతే దేవతలకే నారా బాధ ఎట్లుండో ఎట్లా చెప్పమంటావా వారి గుండె చంద్రయ్య వెంట వారి సిన్నోడు అనుకున్న అలాగే అతనుకున్న నీకేం తెలుసు వారి అతను మరువు నీకేం తెలుసు వారి ఆపద ఉన్నప్పుడు కాళ్ళు వాచుకుంటాడు ఆపద ఒడ్డగినాక చెడు చూపిస్తాడు కాదు కొడుక ఈ గుండె చంద్రం తెడ్డ వాళ్ళు చూపించిండవా నాకే కాదురా నేను సమ్మక్క ఏంది అవును వరంగల్ జిల్లా నుంచి రాజన్న జిల్లా దాకా వచ్చివా 6 మంటల మరి అయినా దొరికింది నువ్వు బాధపడ కలుపుతున్నావు ఏడవకు అది ఎట్లా దొరకాలి మరి వారి గుండె చంద్రం అంటే వారి సిన్నోడు అనుకున్న లాగా ఒకప్పుడు ఏం లేనప్పుడు వదలి సమ్మక్క వదలి సారక్క నాకు ఏమి లెక్కలు నాకు అన్ని రకాల బరకటి తల్లి నీ పండుగ అందంగా ఎత్తండి మొక్కిండు ఎవరైనా మొక్కుతారు కానీ నాకు మొక్కినాక ముట్టింది తీసిన పట్టింది బంగారం తెచ్చిన 2 రకాల బరకలు ఇచ్చిన వారి 2 రకాల బరకలు ఇచ్చినాక వారి నా పండుగ వాది మలుచుకోండి నన్ను నాది మలుచుకోండి నేను ఎట్లయితే వారికి రావాలని చెప్పి వదలి బుక్కేది ఎంబారు పొట్టను నేను పెట్టిన కాదురా మరి ఎట్లా దొరకాలి అయ్యో నువ్వు మొక్కుతున్నావో ముడుతున్నావో ఎట అర్థమైతే లేదు ఇక మొక్క ముట్టని బాధ్యను ఎట్లా దొరకాలి మరి ఎంబారు పట్ల ఉన్నదని కావాలంటే ఇప్పటికే మించిపోయింది ఏమి లేదు లాగా ఇక్కడికి దగ్గర నా తమ్మ గజల కాడికొచ్చి సరక గజల కాడికొచ్చి 7 ఎర్ర వెండి 10 పచ్చ వెండి 4 నల్ల వెండి పట్టుకొని వచ్చి 12 బియ్యల పట్టు వరవల కొడుక అంబారు పొట్లం కోసమేనా పట్టు వరుసలు అవునరా నువ్వు అనుకుంటుకో బావ ఈ కంచెలిగా మరి 12 బియ్యల పట్టు వరవల కొడుక పట్టు నిమ్మకాయలు పెట్టాలి 2 కొబ్బరికాయలు పెట్టాలి కుక్కను గురికెట్టి కోడి పుంజులు పెట్టాలి 12 కుటుంబ పొట్లాలు పెట్టాలి 12 కుటుంబ పొట్లాలు అంబారు పొట్లం కోసమేనా అవునరా ఆ చెప్పు 12 అట్టే పొట్లాలు ఏమకు అడుగుతున్నా గాని 12 కుటుంబ పొట్లాలు పెట్టినాక వారి ఎక్కిపోయింది 7 మాకపోతలు పట్టుకొని రావాలి కొమ్ములు తిరిగిన మాకపోతలు పట్టుకొని వచ్చి పట్టుకోవాలి మత్తలు బాధపడక 7 మాకపోతులు అంబారు
పొట్టం పదవేనావా చెప్పు ఏడైతే పోతులు మరి ఎక్కిపోతే 7 మాక పొదలు పట్టుకొని వచ్చి వారి పట్టుకొబ్బరి మత్త కొబ్బరి మాక పొదలు పట్టుకొచ్చి వారి నూకలు మరి ఇక్కడ ఎంతమంది కథ చూడ వచ్చి అంతమందికి మొత్తం ఫుల్ ఉంటుంది కడుపులు కడుగుతారు మాలకంతా మనం ముందుండు మరి దీనికంటే ఎక్కడ కొన్నావు కొడుక మొగళ్ళకు పుల్లు బాటలతో వేయాలి ఆడలకు స్ట్రాంగ్ ప్యూర్లతో వేయాలి ఆడలు బీర్లు తాగుతారా బాధ్యను నా పండుగ రంగ వైభవం చేసి అతడు ఇంటికి వచ్చే వరకు వెళ్ళవదని ఆకి టైం అంబారు పట్ల దొరికితే కాదు కొడుక బావా ఉన్న 10 బర్ల అమ్ముడు పోతే ఏం చేయాలి నీ పొట్టం శంకరుడే సిత్తు మొత్తై కింద పడుతున్నాడు ఎవరి అర్ధనాదములు ఇంత తపస్యాలు ఎవరు అని అరిచేతుల వంజన వెత్తున్నాడు కైలాసనాథుడు భూలోక నగరమే సురేంద్రపురి పట్టణమేలవాడు సురేంద్ర మహారాజు తన ధర్మ పత్ని సుశీలదేవి ఒక్కగాను ఒక్క కొడుకు కోడలు ఉండగా బతుకు బంగారం అయి ఉండగా మరి ఎంతగానో తపసు పట్టి కానీ కమ్మ మీద కమ్మ మరెత్తే కొడుకు తోడ బిడ్డ కావాలని తపన కలిగి తపసు పెట్టిందని తెలుసుకున్నాడు పరమాత్ముడు మరి తని ఎందు బిడ్డ బలం ఉన్నదా లేదో అని కమ్మ మీద కమ్మ మరెత్తున్నాడు నా తల్లులారా ఈ జన్మల మీరు ఎన్నో పూజలు చేస్తారు దేవుడు ఎంతో మంది దానం చేస్తారు ఇంతమందిలో పిలిచి అన్న పెట్టేటోళ్ళు ఉన్నారు ఇప్పుడు చేసిన పూజ విధానం ఇప్పుడు చేసిన దాన ధర్మం ఈ జన్మకు పనికిరాదు మరో జన్మకు మూట కట్టుకున్నారు పోయిన జన్మల మీరు ఏ పుణ్యం చేసుకుంటారో ఈ జన్మల దొరుకున్నారు ఇంతమంది మొగోళ్ళు ఉన్నారు ఇక్కడ మొగోళ్ళు అన్నారు ఆడునని అంటారు ఒగొక తల్లి మిడుకుతాను పక్కింటి దాని బంగ్లా చూసుకుంటే దీన్ని గోనిలా రోజు కోత ఉడవి కాబట్టి గోనను మిడుకుతాను అంత నీ చేతిలో ఉంటాయి ఆడికి వెళ్ళకట పూర్వ జన్మ సుకృత ఫలాన పుణ్యము కొద్ది పురుషుడాట దానము కొద్ది పిల్లలాట అందుకే మీరు అన్నం తినంగా బుచ్చగడ తప్పడప్పుడు శుభ్రం చేసుకుని బుచ్చగడ మరో జన్మకు సంపాదించుకున్న ధనం కదా ఒకటి ఇదంతా సూక్ష్మృష్టి చెప్పుక తిరుగుడు మంచి తల్లిదండ్రులు దొరకాలన్నా మంచి తోబుట్టు దొరకాలన్నా మంచి భర్త దొరకాలన్నా మంచి సంతానం కావాలన్నా మీరు చేసుకున్న పుణ్యముతో ఉంటారు ఇది పోయిన జన్మముల పునీతులా కాదా అని కమ్మ మీద కమ్మ మరెత్తున్నాడు నా తల్లులారా ఇతరాలు మొగలు పునీతులే బిడ్డ పలమ్మ ఉన్నది గాని లేని గండం ఉన్నది గండం ఉన్న పిల్ల నేనెట్లా ఇస్తున్నాను ఇక్కడనే ఉందునా అని తపదు పెట్ట కాడి అండి ఎర్రగపై కుంగి కుషించి కథమైపోతది పోతే బిడ్డని అడుగుతుంది దాని కర్మకు నేను బాధ్యున్నా పోనైతే పోతా గిట్లుంటే బిడ్డంట ఈ వంటి ఇత్త లేకపోతే మరి అత్తనన్నాడు ఇత్త నేను పోనన్నాడు గోరడు గచ్చబాల ఒలి మీద కొట్టుకున్నాడు ఒక్క చంగమ రూపం దాచుకొని భూలోక నగరం ఎత్తబోతున్నాడు కొగిలాల కోగిలమ్మ కొగిలాల కోగిలమ్మ అడిగిన చంగమయ్యేలా పోతాడే కొగిలాల కోగిలమ్మ ఏమని మాటలు వరకే
భవతి ముచ్చండి నా కన్న తల్లి సుశీలదేవి గనగన గనగన గంటలు కొడుతుంటే గంట నాదాలు గడియంది పెట్టింది కన్న తల్లి సుశీల కన్న తల్లి సుశీల దేవి చూడి అవ్వ గనగన గనగన గంటలు కొడుతుంటే గంట నాదాలు గడియంది పెట్టింది శంకు నాదాలు శవరంది పెట్టింది తపసు పట్టబట్టి వీడికి పోయిన కానీ కొన్ని రోజుల పొద్దు అయిపోతుంది తపసు పట్టిన కాంచెలు ఇటువంటి జంగాల కోటక లింగాలు ఎంతో మంది వచ్చిన కానీ మందులు ఇచ్చిన మానవులు లేడు అందులోపల ఈ జంగం ఉంది ఎవరు ఉన్నదా అని ఈ జంగం ఉంది ఎక్కువట్టినట్టు ఇంట్లో మానకంతమ్మా ఈ కొత్తిమీర దాని మాటలు వింటున్నావా మరి కన్న తల్లి చూడండి ఎవరార పట్టిన తపసు భంగం చేసుకొని జంగమయ్యని ఎప్పుడు చూస్తున్నదో జంగమయ్యను చూస్తుండే జంగమయ్య దగ్గర గంటలు ఎక్కువ కనబడుతున్నాయి ఇది ఏ గంట చూస్తుందో ఒట్టి గంట జంగమ దేవరా సూర్యేంద్రాపూరి పట్టణంలో బలెక్కుడు ఎన్ని మేడలు ఉండి తీసుకుడు బంగారు మేడలు ఉండి లాల మేడలు ఉండి లక్క మేడలు ఉండి తిర బంగారు బల్లాలు ఉండి తాగ బంగారు చెప్పులు పుత్ర సంతానం అంటే ఉట్టలేదు అన్నట్టే తండ్రి కాను సంతానం అంటే కాలేదు అన్నట్టు నాకు లేక ఒక్క కొడుకున్నాడు నా కొడుకు సప్తశీల మహారాజు ఉన్నాడు నాకు నా కోడలు రామాదేవి తండ్రి అల్లాని ముద్ద చూసుకున్న తండ్రి ఎన్ని బిడ్డలు తల్లి చెప్పి కన్న బిడ్డలకు చూసుకుంటా నడిచిన తండ్రి బతుకమ్మ పండుగ వస్తుంటాడు తల్లి గారు వచ్చి అయ్యేనా బిడ్డ మంది ఇంటి కదా బతుకమ్మ పండుగ అంటే సంకదారి బిడ్డ వెళ్ళిపోయాడు నా కోడలు రమాదేవి వెళ్ళిపోతున్నది అరే నా కోడలు వెళ్ళిపోతుంది నా కోడలు వెళ్ళిపోతుంది నా కోడలు వెళ్ళిపోతుంది తండ్రి నా గుండె వెళ్ళిపోతున్నది ఇంతకంటే తండ్రి ఆడపిల్లలకు వస్త్రానికి పోవడానికి ఎవరు అర్థమో ఉండాలంటారు తండ్రి నా కన్న కొడుకుతో ఆడపిల్ల ఉన్నట్టు ఉండి ఏ పండుగ ఏ పొగ నా ఇంటికి రచ్చుకుంటూ పోయి అత్తగారి ఇంటికి ఒక పోగునా నా ఇంట్లో కూరాడి పట్టాలంటే తండ్రి నీళ్ళ పట్టాలంటే తండ్రి మంగళారతి పట్టాలంటే నా కన్న కొడుకు వాడాది కొద్దిగా రాఖీలు పండుగ రాఖీలు కట్టడానికి ఎన్నో రాజ్యాలు ఎన్నో దేశాలు తిరుక్కుంటూ గర్భగుడి లోపల పట్టిన కాంచాలని అటువంటి జంగాల కోట కలింగాలు ఎంతో మంది వచ్చింది కానీ మంది శ్రమంలో లేడు మంది ఒక్కొక్క గంటలు కొట్టుకుంటా గున్నంత శంకు వరకుంటా నాది అటు కలిసి భగవతి బుక్స్ అంటే అంటున్నావు కూడా పోతున్న తండ్రి తిరుపతికి తిరిగి వచ్చినట్టు కాసుకు వచ్చినట్టు వానాడి పెద్దలు వానాడు మూడు దేవలోకం నుంచి దేవతలు దిగి వచ్చినట్టు సంతాన బలమిచ్చే రేణువా కనబడుతున్నది అమ్మా
చూడు ఆ గర్భశ్రవంతుల కడపలో పుట్టిన బిడ్డ కోటీశ్వరుని భార్య జంగాలంటే ముచ్చగలతో సమానం ఏమంటావు అంతే అంతే తిరుపతి నెలకి వచ్చినట్టు కాచుకెళ్ళే పెద్దల కళ్ళు వచ్చినట్టు నా జన్మధన్యమైందని భావాలు పట్టింది ఈ తల్లి ఎక్కడ ఇప్పటి వాళ్ళు ఉంటారు వీళ్ళ ఉండాలి ఒక్కొక్క దానికి ఒక పూటకు ఉంటుంటది లేకపోతే నేనే కత్తం ఎత్తే కడుపుల కత్తం ఏమంటావు సాకరేం అందరు పోతురు కదా దుబాయ్ అని అక్కడిక్కడ లక్ష రూపాయలు అప్పు తీసుకొచ్చి మొగడి దుబాయ్కి ఎక్కిస్తారు అంచెని ఫోన్ రాదు లేదమ్మా అడు పనికి ఎక్కింది తెలియదు పని పొడి తెలియదు నా మొగడు దుబాయ్కి వెళ్ళి ఏ నా సంవత్సరం కానీ తక్కువ అని ఇంటుండే కుర్చీ వేసుకొని బదాలు వేసుకొని పొరవ కట్టు కూకుంటారు నిన్న ఉన్న పనికి వచ్చిందా ఓ తల్లి వచ్చి పనికత్తావో అని పిలుస్తాయి నేను నిన్న మొన్నట్లే ఉన్నాను మాడగట్టు ఒక రేపొస్తుంది ఆడే నాకేం తక్కువ ఉంది కట్టెడు రెండు సీరలు ఉన్నాయి తొడిగిడు రెండు రైతులు ఉన్నాయి అన్ని మా పడికి మానడి బియ్యం ఉన్నాయి దాని చుట్టిండ కారం ఉన్నది నా అమ్మగారు దుబాయ్కి ఏండు దాని కావడం చూడు మాలకంతమ్మా నన్ను కైకిలు విస్తుందో అంటది ఇప్పటిది శంకరునంతటి వానికి నిలువున గుండెలు వగులుతున్నాయి నా బిడ్డ నీ రూపు నీ రేఖ నీ మాట గుత్త నీ కడుపుల ఉట్టి అమ్మా అని పిలవాలనిపిస్తున్నది నేను రాజ్యం తిరిగే రంకు దంగమయ్యను దేశం తిరిగే దేవ దంగమయ్యను భూమి తిరిగే బుడిగ దంగమయ్యను నా పేరు దంగ వీరయ్యను శంకరుడెంతో నెనగంటే బిడ్డ ఈ తెలంగాణ జిల్లాల పెద్ద దంగమై ఉండే మిద్య రామగౌడు అతని కింద నేను చిన్న దంగమయ్యనమ్మా నా బిడ్డరా నేను చిన్న దంగమయ్యనమ్మా నా బిడ్డరా నీ బుద్ధి నేను మెచ్చినానే నా బిడ్డరా నీ జ్ఞానం వల్ల మెచ్చినాను నా బిడ్డరా నీకు ఒక్క బిడ్డ బాలమమ్మా నా బిడ్డరా అయ్యో నీ అంత ఉన్నదమ్మా నా బిడ్డరా నా బిడ్డ నీ అంత బిడ్డ పలమున్నది కాని వద్దు బిడ్డ నీ ఒక్క కొడుకు ఇళ్ళకు మొదలవుతాడు నీ కొడుకు బిడ్డలు పుడతారు నీ కొడుకులు పుడతారు కొడుకు ఆ కొడుకుండగా బిడ్డ పొలము నీకు ఇస్తే నీకు నేను గంట ఉన్నదమ్మా నా బిడ్డరా ఆ గండం ఏంటి చందమా నేను ఓర్చుకుంటానంటవా బిడ్డ నీకు ఇస్తే బిడ్డ నా బిడ్డరా చూడాలి వాడవమ్మా నా బిడ్డరా అద్దు వద్దని సాటు మొర వెచ్చంగా కావాల బిడ్డ అని పలుకుతున్నావు నువ్వు అడిగిన బిడ్డ నీకిట్ట నీ బిడ్డ ఉంటాక 21 దినము చెల్లాలి నీకు వరణగండ ఉన్నదమ్మా నా బిడ్డరా పానములు పోతే తర్వాత నా తండ్రి పొక్కల వల్ల పోకమానది నీ ప్రాణం నీ బిడ్డ నీ కడుపుకు నీ మరణగండాల వస్తున్నది లేదంటే పోతా నువ్వే విచారం చేసుకో అందరు రాతలొక్క తరాకుండా నా